శ్రవణ్ చెప్పిందేంటి? ఈడీ ఎంట్రీ ఖాయమా? ఒక్కరోజు కస్టడీలో శ్రవణ్ రావు. అధికారుల ప్రశ్నలేంటి? నిందితుడి సమాధానం ఏంటి? ఐరన్ ఓర్ చీటింగ్ కేసులో మనీ లాండరింగ్, బినామీ కంపెనీల నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్, అది కూడా ఇండియాకు వచ్చే ముందే. ఈడీ రంగంలోకి దిగితేనే వందల కోట్ల లెక్కలు బయటకొస్తాయా? ఏడాది క్రితం ఏర్పడిన వైష్ణవి ఫెర్రో శాండ్స్ డైరెక్టర్లను గుర్తించారా? అరెస్టు కాకుండా చూసుకుంటామని చేతులెత్తేసింది ఎవరు? ఓ క్లబ్ అడ్డాగా చేస్తున్న లాబింగ్ సక్సెసా ఫెయిలా? నిందితులిద్దరూ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ ఫైల్ మళ్ళీ కదిలేది ఎప్పుడు? ఇప్పుడు ఈ శ్రవణ్ రావుని అరెస్ట్ చేశారు ఎవరు? పోలీసులు. ఎందుకు? ఒక చీటింగ్ కేసులో ఒకరిని మోసం చేసిన అన్న కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఈయన ప్రభాకర్ రావుతో పాటు ఆయన అమెరికా చెక్ చేసిండు. దాని తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి నేను అరెస్ట్ చేయనంటేనే వస్తాడు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయలేదు ఇంకా, ఎందుకంటే ఆ బెయిల్ ఉంది కాబట్టి. సిట్ కూడా పిటిషన్ వేసింది ఆయన అరెస్ట్ చేయాలి మేమని. మరి కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. అంతకుముందే ఈ కేసులో, ఈ ఐరన్ ఓర్కి సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ చేసింది. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఈ మధ్య చీటింగ్ కేసులో అరెస్ట్ అయింది. సిసిఎస్ పోలీసులు తాజాగా ఒక్కరోజు కస్టడీకి తీసుకున్నారు. ఐరన్ ఓర్తో లాభాలు వస్తాయని ఎంతో మందిని బురిడి కొట్టించి శ్రవణ్ రావు కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరి ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ఇతని చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుందట. ఈయన ఎవరంటే ఐ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది కదా, దానికి ఎండీగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాను హైదరాబాద్ చేరుకునే 2 రోజుల ముందు మార్చి 27వ తేదీన బినామీ కంపెనీల నుంచి వైష్ణవి ఫెర్రో శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయట. ఇందుకు ఇన్రిథమ్ ఎనర్జీ నుంచి 10 కోట్లు ఎకోర్ ఇండస్ట్రీకి వెళ్ళాయి. అక్కడ 20 కోట్లు జమై 30 కోట్లు ఏడాది క్రితం ఏర్పడిన కంపెనీకి వచ్చాయి. మైనింగ్లో మస్తు లాభాలు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు కూడా పనికొస్తుందని ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. 10 కోట్ల ముడి సరుకును ఇన్రిథమ్ కొనుగోలు చేయాలంటే 20,000 టన్నుల ముడి సరుకును ఎకోర్ నుంచి కొనుగోలు చేయాలి. ఈ కంపెనీ తన యాజమాన్యానికి, సిస్టర్ సంస్థలకు మాత్రమే నగదు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరో కంపెనీకి 30 కోట్లు బదిలీ చేయడంపై అనుమానాలు తావిస్తున్నాయి. ఇట్లా మనీ లాండరింగ్ జరిగిందండి. మనీ లాండరింగ్ జరిగింది. ఆ మనీ లాండరింగ్ అంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ కావాల్సిందే. మరి ఈడీ ఎంటర్ అవుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ఏదో క్లబ్ ఉందట జూబ్లీహిల్స్లో, మరి జూబ్లీహిల్స్ క్లబ్బా ఇంకోటి, ఆ క్లబ్లో మొత్తం ఈ సెటిల్మెంట్లు అంతా జరిగినాయట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అరెస్టు కాకుండా భారీగానే ముడుపులు తీసుకున్నారని నేరుగా శ్రవణ్ రావే తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. తమ సామాజిక వర్గం కాబట్టే ఈ కేసులను ఫాలోఅప్ చేస్తున్నామని వారంతా హామీ ఇచ్చినట్టు శ్రవణ్ రావు అన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను ఏమన్నాడు, డబ్బులు ఇచ్చి తప్పించుకున్నానంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు ఇది నాకు ఎప్పుడో వినపడ్డది. ఇది దాదాపు ఒక 4-5 రోజుల కింద ఈ స్టేట్మెంట్ నేను కూడా చాలామంది దగ్గర నుంచి విన్నా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుతో కాంప్రమైజ్ అయిపోయినారని. మరి ఎవరు అయిపోయారు? ఇది స్వేచ్ఛా పేపర్ రాసింది. ఈ శ్రవణ్ రావు భార్యని కూడా అరెస్ట్ చేసిరు అనుకుంటా. అరెస్ట్ చేసిరా? మరి ఆమె ఏడుందో.